8 వసంతాలే ఎందుకు, 10 వసంతాలు ఎందుకు కాకూడదు, 6 వసంతాలు ఎందుకు కాకూడదు, 8 వసంతాల్లో సంజయ్ ఎన్ని వసంతాలు, వరుణ్ ఎన్ని వసంతాలు, ఇలాంటి డౌట్లు ఉన్నాయి, మాకు క్లియర్ చేయాలి. లేడీస్ 12 ఎస్ 12 వసంతాలు యాక్చువల్గా. యా ఓకే, కానీ ఫుల్ ఒరిజినల్ స్టోరీ ఆయన 12 years జర్నీ లాగా రాశాడండి. అందరి క్యారెక్టర్స్, వరుణ్ది కానీ శుద్ధిది కానీ అలా. కానీ అది కొన్ని రీజన్స్ వల్ల 8 వసంతాలు అయింది. ఇప్పుడు ఎన్ని వసంతాల్లో ఎవరెవరు ఉంటారో అవన్నీ మేము చెప్పలేమండి, మీరు అది రిలీజ్ వరకు వెయిట్ చేయాలి. ఓకే ఓకే. సో వసంతాలు కి సంబంధించి మన సినిమాకి సంబంధించి ఒక డైలాగ్ ఉంది, లైక్ అనుభవాలుని వసంతాలు అంటాము, 365 రోజులు లెక్క వేస్తే అది సంవత్సరం అవుతుంది అని. అలాగా సినిమాలో ఏమంటారు, కాలాలకి సంబంధించి లైక్ సీజన్స్ ఈ నెరేటివ్లో ఒక భాగం అవుతున్నాయి అని అనిపిస్తుంది టీజర్స్ చూస్తుంటే. లైక్ మనకి మాన్సూన్, వింటర్, ఫాల్ ఎవ్రీథింగ్ కనిపించిపోతున్నాయి, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నెరేటివ్ అని అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎంతవరకు అలాంటి ఒక ఫీల్ మాకు కన్వే అవుతుందని అనుకుంటున్నారు? ఏం మీకు ఇన్స్ట్రక్షన్స్ బాగా ఇచ్చినట్టున్నారు ఫణీంద్ర గారు, ఏం రివీల్ చేయొద్దు అంటే. నిజంగానే చాలా అంటే టీజర్ 1 టీజర్ 2లో చూసింది మీరు చాలా సర్ఫేస్ లెవెల్ అండి. సినిమాలో చాలా విషయాలు ఉన్నాయి, మేము రివీల్ చేయలేము. కానీ మీరు అడిగిన దానికి ఏంటంటే కొన్ని కోఇన్సిడెంట్స్లో అలా కలిసి వచ్చాయి. అంటే మేము చాలా అవుట్డోర్ షూట్ చేసాము. సో కొన్నిసార్లు వెదర్, అంటే ఈ పర్టికులర్ వెదర్లో మేము షూట్ చేయాలని మేము అనుకోలేదు. ఆ రోజు వెదర్ అలా ఉండడంతో కూడా కొన్నిసార్లు అలా మాన్సూన్ కానీ ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. బట్ కొన్ని డైరెక్టర్ గారు డెలిబరేట్గానే ఆ పోయటిక్గా ఇది వసంతాలు కాబట్టి డిఫరెంట్ సీజన్స్ కూడా డిఫరెంట్ సీజన్స్ క్యాప్చర్ అయ్యేలాగా. అంటే ఇప్పుడు మీరు ఆ పోస్టర్ చూసినా ఈ పోస్టర్ చూసినా చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది మనకి ఫాల్ లాగా ఉంటుంది, ఇది కొంచెం మాన్సూన్ లా ఉంటుంది. సో అది ఆయన అటెన్షన్ టు డీటెయిల్ అనేది కొన్నిసార్లు మనకు కూడా అర్థం కావండి. హీఈస్ అ జీనియస్.